నేను వర్క్ చేస్తున్నప్పుడు ఫోన్ ఏంటి మాట్లాడుతానంటే ఇది మనకు హిందీ వాళ్ళకి మనకెందుకు అంటే మనం చెప్పేది వాళ్ళకెందుకు అర్థం కాదు? వాళ్ళు చెప్పేది మనకెందుకు అర్థం కాదంటే ప్రొనౌన్సియేషన్ ఏదైతుందో వ్యాకరణ పద్ధతి వాళ్ళు పలికే విధానం, మనం పలికే విధానం ఎట్లుంటదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కు ఇది ఉంది కదా! సారీ ఇది మెస్ ఉంది. ఈ మెస్‌ని దీన్ని ఏమంటారు వాళ్ళు? ఇది మెస్ వాళ్ళ లాంగ్వేజ్‌లో. వాళ్ళ లెక్క ప్రకారం ఇది మెస్ అన్నమాట. ఇదేంది? మనం దీన్ని ఎట్లా చదువుతాం? ఎమ్ము ఎమ్ముకి ఫస్ట్ ఏత్వం ఇస్తే మే, ఐత్వం ఇస్తే ఐ అన్నమాట. ఈ 2 ఇస్తే మనకు ఎట్లా నేర్పించిర్రు మన దగ్గర మన స్కూల్లో ఫస్ట్ ఒకటి ఏత్వం ఇచ్చినప్పుడేమో మే అయిపోయింది. రెండవది ఇచ్చినప్పుడు ఇది మై అయిపోయిందని చెప్పి మై అంటారు. మనం మై అంటాం దీన్ని. ఇది మనం చదివితే ఎట్లుంటదంటే మైస్. ఇది అదే ఇంగ్లీష్‌లో రాస్తే ఇది ఇంగ్లీష్‌లో రాస్తే సారీ. ఇంగ్లీష్‌లో ఇది అయిపోయింది. ఇంగ్లీష్‌లో ఇది మెస్ అయిపోయింది. దీన్ని హిందీలో రాయమంటే మైస్. ఇక్కడ మనకు సౌత్ వాళ్ళకి, నార్త్ వాళ్ళకి ఇగో ఇక్కడ అన్నమాట ప్రాబ్లం వచ్చేది. మనం దీన్ని ఒకటే ఇక్కడ డండా ఇచ్చేసి దాన్ని ఏంటి మే ఇచ్చేసి మనం రాస్తాం. ఇక్కడ ఏత్వం ఇచ్చేసి రాస్తాం మెస్ అనేది తప్పు. మైస్ అన్నమాట. మైస్ రాస్తే ఇంకొకటి మనం క్యాంటీన్ ఏం రాస్తాం? ఓకే, మనం క్యాంటీన్ ఏం రాస్తాం తెలుగులో అయితే? నేను తెలుగులో తర్వాత చూపిస్తా. అర్ధనా వస్తుంది. ఇది క్యాంటీన్ అన్నమాట. దీన్ని మనం ఇంగ్లీష్లో రాస్తే సరే డబల్ ఇయా సింగిల్ ఇయా? ఓకే, క్యాంటీన్. ఓకే, ఈ క్యాంటీన్ అయిపోయింది. అదే ఇదేంది మనం చదివితే దీన్ని ఎట్లుంటుంది? కైంటీన్. ఇక్కడ కూడా మనం తెలుగులో ఈ నావత్ ఎక్కడ ఇస్తాం? అదే మనం తెలుగులో రాస్తే పేపర్ మీద రాస్తా